హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తంగేడు పువ్వు దింపనీకి వచ్చిన. పొద్దున్నే ఇక చూడండి తంగేడు పువ్వు ఎట్లుందో. ఇది తంగేడు పువ్వు అయితే కోయనీకి వచ్చిన. వెనకాలకి వెళ్ళి అయితే ట్రైన్ పోతుంది చూడండి. ఇక తంగేడు పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తంగేడు పువ్వు అయితే కోస్తున్నా చూడండి ఫ్రెండ్స్. తంగేడు పువ్వు అయితే కోస్తున్నా. ఎట్లుందో చూడండి తంగేడు పువ్వు. బతుకమ్మ పండుగ కదా రేపు, పిత్రమాస అంటారు. అందుకని తంగేడు పువ్వు కోయనీకి వచ్చిన. చిన్నప్పటి నుండి నాకు ఈ పువ్వు కోసుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్న లేపంగానే పువ్వు కోసుకరా పోరో అని తోలేది. అట్లా తంగేడు పువ్వు, గునుగు అన్నీ కోసుకొచ్చేది. వారం ముందు నుండి కోసుకొచ్చి పెద్ద బతుకమ్మ పేర్చేది. చిన్నప్పుడు నా ఎత్తు, నేను ఎంత ఎత్తున్నానో అంత ఎత్తు పేర్చేది. తంగేడు పువ్వు, సీతజడ పువ్వు, గునుగు కోసుకొచ్చి అన్నీ మన కలర్ ముంచి బతుకమ్మ పేర్చేవాళ్ళం. చూడండి ఫ్రెండ్స్ తంగేడు పువ్వు ఎట్లుందో. ఇవన్నీ అయితే కొయ్యాలి. కోసి అయితే బతుకమ్మను పేరవాలి. నాకు ఎంతో ఇష్టం చిన్నప్పటి నుండి ఇలా గునుగు, తంగేడు పువ్వు కోసుడు. మా అమ్మ అయితే పొద్దున్నే లేపి తోలేది. తంగేడు పువ్వు కోసుకరా పోరో, బతుకమ్మను పేరవాలరు అని. నా ఎత్తు బతుకమ్మను పేర్చే చిన్నప్పుడు. అయితే ఈ సిటీలో కూడా తంగేడు పువ్వు కోసుడు అంటే గ్రేట్ కదా. నిజమా కాదా, ఏమంటారు ఫ్రెండ్స్? ఏదో బంతి పువ్వులు అవి ఇవో కొనుక్కొచ్చి పేరుతారు, కానీ మేమైతే తంగేడు పువ్వు, గునుగుతోనే బంతి పువ్వు మన బతుకమ్మను పేరుస్తాం ఫ్రెండ్స్. మీరు ఇలానే చేస్తారా? చూడండి చాలా ఉంది. ఇదంతా తిరిగి కొయ్యాలి. ఇలా అన్నీ కోసుకొని మంచిగా బతుకమ్మను పేరిస్తే అందంగా ఉంటుంది. చూడండి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. పక్కనే మాత్రం తంగేడు పువ్వు. అటు రైలు చూసిన ఆనందం, ఇటు తంగేడు పువ్వు ఆనందం. ఏమంటారు ఫ్రెండ్స్, అవునా కాదా? తంగేడు పూల వసంత ఏల, బంతి కొమ్మల పాల పిట్టెల. ఇది సరిపోద్ది అనుకుంటా ఫ్రెండ్స్. వెళ్ళిపోవాలి ఇంటికి. ఇదైతే లాస్ట్ చెట్టుగా. సరిపోయింది అనుకుంటా, చాలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంగిలి బతుకమ్మ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. అందరికీ బతుకమ్మలు వేర్చారా? ఏం చేస్తున్నారు? ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాటి మన వీడియో ఏంటంటే బతుకమ్మ వేద్దాము. పిత్రమాస కదా, చిన్న బతుకమ్మ చూపెడతాను. నేను ఎలా వేస్తాను చూపెడతాను రండి ఫ్రెండ్స్. ఇగో తంగేడు పువ్వు తెంపుకొచ్చిండి. ఇది మేమైతే ఇట్లా పోసుకొని ఒక బిందన్న ఏదన్నా తీసుకొని దాని నిండా వాటర్ పోసి ఇట్లా బొట్లు పెట్టుకొని ఇట్లా సోరకాయ ఆకన్నా ఏదన్నా ఈ మధ్యలో ఇట్లా ప్లేట్ పైన వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఫస్ట్ తంగేడు పువ్వు పెట్టుకుంటాం. పెద్ద బతుకమ్మకైతే పెద్దగా వేస్తాము. ఇప్పుడు చిన్న బతుకమ్మే కదా, గునుగు పువ్వు అది తీసుకొచ్చి పెద్దగా వేస్తాం పెద్ద బతుకమ్మకి. ఇప్పుడైతే చిన్న బతుకమ్మ కాబట్టి చిన్నగా వేస్తున్నాము. చూడండి తంగేడు పువ్వు ఏం పువ్వులు అయితే లేవు, బంతి పువ్వులు ఇట్లా ఏం లేవు మార్కెట్ లో. ఇప్పుడు చిన్న బతుకమ్మ కదా అనేసి ఇవి తంగేడు పువ్వు తెంపుకొచ్చిండు.
మా చెట్ల కూసిన మందార పూలు, రెడ్ మందార పూలు, గన్నేరు పువ్వులు. అయ్యో దీనిలో నిన్ననే తీసుకొచ్చిండు తంగేడు పువ్వు. మొత్తం ఆకంతా పువ్వు మొత్తం రాలింది, ఆకైతే ఉన్నది. మా చెట్టు కూసిన గులాబీ పువ్వు, శంకు పువ్వులు, వీటితో అయితే ఇప్పుడు వేరుస్తున్నా నేను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బతుకమ్మ వేర్చారా? ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా? మాదైతే కాలేదు ఇంకా. ఇప్పుడే చేస్తున్నాను, వంట చేసి బతుకమ్మ అయితే వేరుస్తున్నాను. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా వేర్చుకుంటాము, ఇలా చేసుకుంటాం. వరంగల్ ఉన్నప్పుడు కూడా ఇలానే వేర్చుకునే వాళ్ళం. ఇటా ఇటా పెడతా. ఇంకా వేరే 2-3 పువ్వులు ఉంటే బాగుండు. ఇది దొరకడే ఎక్కువ తంగేడు పువ్వు హైదరాబాద్ సిటీలో. మన ఊళ్ళలోనైతే బాగుంటది పువ్వు. తంగేడు పువ్వు అయినా, గునుగు పువ్వు అయినా, నూరు వరాల పువ్వులు, అన్ని పూలు వస్తాయి. కానీ మనకి ఇక్కడ దొరకవు కదా సిటీలో. అన్ని కొనుక్కోవడమే. కొనుక్కుందామన్నా కూడా ఇప్పుడు లేవు. తంగేడు పువ్వు దొరకడే గ్రేట్. ఏంటంటే చిన్నప్పటి నుండి అలవాటు అయింది కాబట్టి. ఎందుకంటే పడగొట్టొద్దు కదా. ఇలా ఉంది. అయినా కూడా నిన్న తెంపుకొచ్చినా కూడా బాగానే ఉంది. చూడు అంత వచ్చింది కదా. ఈ పువ్వు వేస్ట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్? అందుకని మధ్యలో పోస్తున్నా, దీని కడుపులో పోస్తున్నా. మేమైతే కడుపు అంటాం, మధ్యలో బొత్త అంటాం, కడుపు అంటాం. కడుపు అంటారు ఎక్కువ. మందార పూలు పెడదామా? ఏ పువ్వు పెడదాం ఫస్ట్? మందార పూలు పెడితే అవి కొంచెం పెట్టొద్దా? ఇది పెట్టినాక చూడండి. నేను వారం రోజుల ముందు రోజు పొద్దుగాల మనిషి రోజు పట్టుకుంది పునుగు కోసుకొచ్చి బస్తాలు చూడండి. మందార పూలు పెట్టుకుందాం ఇప్పుడు. పెట్టుకున్నట్టున్నాయిగా. మొత్తం మూలకేసేది, మోపులు తెచ్చి నాయకుడు వేసేది. ఇప్పుడు ఎక్కడ పోటీలు పడేది పల్లెటూర్లలో. మీ బతుకమ్మ పెద్దగా ఉన్నదా, నా బతుకమ్మ పెద్దగా ఉన్నదా. ఇప్పుడు రాను అన్ని మారిపోతాయి. సరిపోతలేవు కానీ మందార పూలు చిన్నగా కలిపితే అవి రావు. అయ్యో మందార పూలు అయితే పెట్టేసిన. మందార పూలు పెట్టినాక దీని కడుపులో దీని బొత్తలు ఇంత పువ్వు వేసుకున్నా. దీని బొత్తలను అయితే ఇంత ఈ పువ్వు వేసుకున్నాక కొనుక్కొచ్చిన పువ్వులు అయితే ఏమీ లేవు. దీనిపైన తంగడు పువ్వు పెట్టేస్తా. ఇది మొగ్గు ఉన్నది కదా, చిన్న చిన్న మొగ్గు అయితే ఇట్లా తెంపి పెడతా. మా అమ్మ మా కాడ కూడా పేర్చుకునే వాళ్ళం మేము. కొనుక్కొచ్చుకునేది వరంగల్న మార్కెట్ లో కొనుక్కొచ్చుకునేది. బ్రిడ్జి కింద అటు కొనుక్కొచ్చుకునేది. సిటీలో అంతే కదా ఫ్రెండ్స్. పల్లెటూర్లు అంటే పువ్వు దొరుకుతుంది, కానీ ఊళ్ళల్లో మన సిటీలో దొరకదు కదా. ఏ పువ్వైనా కొనుక్కొచ్చుకోవాలి, తప్పదు. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి, పైసలు పెట్టాలి. పైసా పెడితే ఉండదు. మీరేమంటారు ఫ్రెండ్స్? మేమైతే పల్లెటూరే బెస్ట్ అంటాం, మంచిది అంటాం. ఇల్లు వచ్చినాక తెలుస్తుంది. సిటీలో దొరకది. ఏమంటారు ఫ్రెండ్స్? చెప్పండి మీరు కూడా. వెడల్పే ఉంచుతాను. ఇగోంది, ఇగో ఇట్లా రాదా? ఇది
ఇట్లా ఇట్లా పెట్టనా, ఇట్లా ఇట్లానా? ఇట్లా సరిపోతాయి. ఆపేసి చూడండి, గన్నేరు పూలు అయితే పెడుతున్నాను. ఈ వీడియో చూసినాక మీ బతుకమ్మ ఎలా పేర్చుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా పేర్చుకుంటాం. మా బతుకమ్మ అయితే రెడీ అయిపోతుంది. ఇది మొత్తం అయినాక, కంప్లీట్ అయినాక తీయి, కొంచెం ఆగు. గన్నేరు పూలు అయితే పెట్టుడు అయిపోయింది. ఇప్పుడు శంకు పూలు పెట్టుకుందాము. పైన ఈ కలర్ బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే ఒక వరుస వస్తాయి. ఎండ ఎట్లా కొడుతుంది, ఎండకైతే ఎండ బాగా కొడుతుంది కదా, ఎండకు మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి. శంకు పూలు అయితే ఒక వరుస పెట్టుకుందాము. ఈ కలర్ పైన బాగుంటాయి. ఏడా ఉన్నాయా? మరి చెప్తలేవే. ఇట్లా వాడిపోయినాయి పాపం, ఎండ అంతగానం కొడుతుంది. ఎండ మనుషులమే మాడిపోతాన్నాం. పువ్వులు ఎంత ఇక ఒక వరుస వచ్చినాయి. చూడండి, పైన అయితే శంకు పూలు పెట్టేసిన. ఇప్పుడు పైన గులాబీ పువ్వు పెడదాం. ఇది మా చెట్టు పూసిందని చెప్పాను కదా, లేదు ఇది. ఓకే, ఇది గౌరమ్మ. ఇది గుమ్మడి పువ్వు. మొగ్గ అయితే బాగుంటది, కానీ మొగ్గలు లేవు, ఎండ కొడుతుంది కదా బాగా. ఇది గౌరమ్మ. మనం ఇక గౌరమ్మని చేసుకుంటే సరిపోతుంది. పైన గౌరమ్మ పెట్టకుండా ఇది కూడా పెడతారు కొంతమంది. ఇదైతే పెడతాను, పెడతాను. ఇంకా నాకు తెలియదు కదా అంతా. ఊళ్ళల్లో పుట్టలే కదా, సిటీలో పుట్టి సిటీలో పెరిగినా కదా, అందుకే ఏం తెలియదు. ఈ గులాబ్ మీద అయితే ఇది గౌరమ్మ పెట్టిన. ఒకసారి చూపెట్టిగా ఇట్లా. మా చిన్న బతుకమ్మ ఎలా ఉందో చూడండి. ఇంకో చిన్న బతుకమ్మ పేరవాలి. ఒకటి పేరవద్దు కదా బతుకమ్మ, ఎప్పుడు పేర్చినా రెండు పేరవాలి జతగా. ఒకటైతే పేరవద్దు. ఈ పువ్వు ఉన్నది ఇంకోటి. ఈ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. బతుకమ్మ ఇంకో చిన్న బతుకమ్మ వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇప్పుడు చిన్న బతుకమ్మ వేద్దాం. ఆ బతుకమ్మ వేర్చుడు అయిపోయినాక ఈ పూలు దొరికినాయి మనకి. ఏమో ఇవేమంటారు, పచ్చగన్నేరు అంటారట. మీకు తెలుసా ఫ్రెండ్స్? గుత్తి గన్నేరు అంటారు, నాకు తెలిసి. అయితే మీరేమంటారో కామెంట్ చేయండి. వీటిని మాకు వరంగల్ ఉన్నప్పుడు ఉండే చెట్టు ఇది. పచ్చగన్నేరు పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇవి బతుకమ్మకైతే సూపర్ ఉంటాయి. చాలా పువ్వులు అయితే ఇవి ఇప్పుడు ఎండకు వాడిపోయినాయి. గుత్తులు ఇట్లా పెద్దగా వస్తాయి. మీ దగ్గర కూడా ఉంటాయా ఈ పచ్చగన్నేరు చెట్లు? ఉన్నాయా లేవా? ఉంటే మాత్రం మీరు ఏమంటారు, వీటిని ఏం పువ్వులు అంటారు కామెంట్ చేయండి. దీని బొత్తల వద్దాం. ఒక్కటైతే వేరు కదా, మీరు ఎలా పేరుస్తారో రెండు పేర్చుకుంటారు కదా. ఓకే, ఈ బతుకమ్మ కూడా రెడీ అయిపోయిందిగా. చూడండి,
రెండు బతుకమ్మలు రెడీ అయిపోయినాయి. పైన ఇది పెడదాం. ఆ? చూడండి, చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓకేనా? ఉమ్? ఉమ్. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు రెడీ అయిపోయినాయి. ఈ పూలు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇట్లా కొట్టుకోవడం తెలుసా నీకు? ఇగో ఇవి మొగ్గ కదా, ఇట్లా కొట్టుకుంటే అయితే సౌండ్ వస్తుంది చూడండి. ఇట్లా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇగో ఇలా అంటాయి, సౌండ్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మస్తు ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడైతే. భలే ఆడుకునే వాళ్ళం. ఈ మొగ్గలు చెట్లు తెంపుకుంటా, పువ్వు మొగ్గలు తెంపుకుంటా ఇలా కొట్టుకునే వాళ్ళం. చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసే వాళ్ళం. ఆ చిన్నప్పటి తనం ఇప్పుడు ఎక్కడ ఉంటది? ఎప్పటికి చిన్నగానే ఉంటే బాగుండేది, ఇంత కాకుండా ఉంటే. ఇప్పుడు అన్ని కష్టాలే. చూడండి, బతుకమ్మలు రెడీ అయిపోయినాయి. మా బతుకమ్మ అయితే, మీ బతుకమ్మ పేర్చారా? రెడీ అయిపోయినాయా లేదా? మా బతుకమ్మ ఎలా పేర్చానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, బాయ్ ఫ్రెండ్స్.